వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ మ్యాథ్ బై అను. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నంబర్స్. అసలు రియల్ నంబర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 5 టైప్స్ ఆఫ్ నంబర్స్. సో ఆ 5 టైప్స్ ఆఫ్ నంబర్స్ ఏంటి? న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, rational numbers and irrational numbers. Okay, real numbers is a combination of 5 types of numbers. Natural numbers ante enti 1 2 3 so on up till infinity, ante which starts from 1. Whole numbers ante enti same natural numbers కానీ we include 0 in front of natural numbers ante. 0 1 2 3 so on up till infinity. ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ నెగటివ్ నంబర్స్, 0 అండ్ పాజిటివ్ నంబర్స్. సేమ్ ఇన్ఫినిటీ, ఇటు మైనస్ ఇన్ఫినిటీ ఉంటుంది, ఇటు అప్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ. ఇంటీజర్స్ అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ నెగటివ్ నంబర్స్, 0 అండ్ పాజిటివ్ నంబర్స్. నెక్స్ట్ రేషనల్ నంబర్ అంటే ఏంటి? ద నంబర్స్ విచ్ క్యాన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్. p/q అంటే ఇట్స్ అ ఫ్రాక్షన్ కదా. సో ఎగ్జాంపుల్ మనం ఎట్లా తీసుకోవచ్చు? ఎగ్జాంపుల్ 1/2 కానీ 3/4 కానీ 5/6 అలా ఫ్రాక్షన్ ఫామ్లో డినోట్ చేసే వాటిని రేషనల్ నంబర్స్ అంటారు. నెక్స్ట్ ఏంటి? ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ద నంబర్స్ విచ్ కెనాట్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అంటే p/q ఫామ్లో రిప్రజెంట్ చేయలేనివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ √2, లేకపోతే √2+1, √5 ఇలాంటివన్నీ irrational numbers అంటారు. సో రియల్ నంబర్స్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. ఇప్పుడు మనం రియల్ నంబర్స్ అనే చాప్టర్లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఫస్ట్ టాపిక్ యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం నేర్చుకుందాం. యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం. యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం మనకి ఏం చెప్తుంది? గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ a అండ్ b, ఏదైనా 2 పాజిటివ్ ఇంటీజర్స్ a అండ్ b తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ పెయిర్ ఆఫ్ హోల్ నంబర్స్ q అండ్ r సాటిస్ఫైయింగ్ a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r అండ్ r షుడ్ బి బిట్వీన్ 0 అండ్ b. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? 2 పాజిటివ్ ఇంటీజర్స్ a అండ్ b అంటున్నాడు. దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ పెయిర్ ఆఫ్ హోల్ నంబర్స్ q అండ్ r అంటున్నాడు. ఇక్కడ హోల్ నెంబర్ అని ఎందుకు అంటున్నాడు తెలుసా? ఎందుకంటే ఇక్కడ r అనేది 0కి ఈక్వల్ అవ్వచ్చు అన్న ఒక కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ హోల్ నెంబర్ అని మెన్షన్ చేశాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 90 తీసుకుందాం, b ఈజ్ ఈక్వల్ టు 30 తీసుకుందాం. ఓకే, 2 నంబర్స్ 90 అండ్ 30 తీసుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏదన్నా ఒక 2 నంబర్స్ ఇలా తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ అ యూనిక్ పెయిర్ ఆఫ్ హోల్ నంబర్స్. క్యూ ఉంటుంది, పెయిర్ అంటే 2 ఉంటాయి అని అర్థం. క్యూ ఉంటుంది, r ఉంటుంది. అంటే ఇప్పుడు సింపుల్గా ఏంటంటే క్యూ అనేది కోషంట్. ఈ అల్గోరిథంలో క్యూ అంటే కోషంట్, r అంటే రిమైండర్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేసి చూస్తే 30 దీన్ని 90 డివైడ్ చేసి చూస్తే ఇప్పుడు ఏమొస్తుంది? 3s are 90 కదా, రిమైండర్ 0 వస్తుంది. సో ఈ 2 నంబర్స్ మనం కన్సిడర్ చేసినప్పుడు మనకి 3 ఏమో కోషంట్ వచ్చింది, 0 ఏమో రిమైండర్ వచ్చింది. సో మనకి ఖచ్చితంగా 2 పెయిర్స్ ఆఫ్ నంబర్స్ వచ్చాయి, క్యూ వచ్చింది, r వచ్చింది. వాడు ఏమంటున్నాడు? ఇలా వచ్చినప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది అంటున్నాడు. a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r అనేది సాటిస్ఫై అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు మనం చెక్ చేద్దామా? a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r. ఏ ఎంత మనం తీసుకుంది? 90 అజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 90 అనేది ఈ bq ప్లస్ rతో ఈక్వేట్ అవుతుందో లేదో చూద్దాం. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుందో లేదో చూద్దాం. b ఏంటిది? 30, bq ఇన్ ద సెన్స్ b ఇంటూ q అని అర్థం. మధ్యలో ఏ సింబల్ లేకపోతే మల్టిప్లికేషన్ ఉన్నట్టు అర్థం అనమాట. ఇంటూ q ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే 30 ఇంటూ 3 90 ప్లస్ 0 విచ్ ఇస్ 90. మనకు సాటిస్ఫై అయింది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది ఇక్కడ.
అంటే ఏంటి? సో ఒక పెయిర్ ఆఫ్ 2 నంబర్స్ మనం తీసుకుంటే వాటికి ఖచ్చితంగా ఒక పెయిర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఉంటాయి అంటున్నాడు. ఉన్నప్పుడు ఇది కూడా సాటిస్ఫై అవుతుంది అంటున్నాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనేది సాటిస్ఫై అవుతుంది అంటున్నాడు. ఇది యాక్చువల్గా మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసాం. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. అసలు ద మెయిన్ పర్పస్ మనం అసలు ఎందుకు ఈ యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం వాడతామంటే ద మెయిన్ పర్పస్ ఇస్ టు ఫైండ్ అవుట్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. which is HCF of given 2 numbers. మనకి క్వశ్చన్లో 2 numbers ఇస్తారు. of given 2 numbers. ఇప్పుడు మనకి క్వశ్చన్లో 2 numbers ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A అండ్ B తీసుకున్నాం కదా, సేమ్ వాడు కూడా క్వశ్చన్లో 2 numbers ఇస్తాడు. ఈ రెండింటికి HCF కనుక్కోమంటాడు యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం. సో అది మనం ఎక్సర్సైజ్లో చూస్తాము. సో లెట్స్ స్టార్ట్ ది ఎక్సర్సైజ్ 1.1. ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్ వచ్చేసి యూజ్ యూక్లిడ్స్ అల్గోరిథం టు ఫైండ్ ది HCF ఆఫ్ అనిచ్చి ప్రతి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ప్రతి దాంట్లో 2 numbers ఇచ్చాడు. సో మనం ఫస్ట్ సమ్ చూద్దాం. 900 and 270 చూద్దాం. ఇప్పుడు ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఒక నంబర్ ఇంకొక నంబర్ కంటే పెద్దగా అయి ఉండాలి. ఇప్పుడు 270 900 తీసుకున్నాం కదా, సో ఖచ్చితంగా 900 అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 270 కదా. సో అదొక చిన్న కండిషన్ అనమాట. ఇట్ హ్యాస్ టు బీ సాటిస్ఫైడ్. ఒక నంబర్ ఇంకో నంబర్ కంటే పెద్దగా ఉండాలి. సో ఇప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి వీ కెన్ ప్రొసీడ్ విత్ ది సొల్యూషన్. సో యూక్లిడ్స్ అల్గోరిథం ఏం చెప్తుంది? కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? మనము 2 numbers ఇచ్చాడు కదా, 270ని చిన్న నెంబర్ ఏదైతే ఉందో అది వీ హ్యావ్ టు డివైడ్ ఇట్. ఇది డివైజర్ అవుతుంది. 900తో డివైడ్ చేయాలన్నమాట. సో డివైడ్ చేస్తే 273 ఆర్ 810 కదా, మనకి ఎంత వస్తుంది? రిమైండర్ ఎంత వస్తుంది? 90 వస్తుంది. సో ఇప్పుడు ఈ చిన్న డివిజన్ని మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్లో రాద్దాం. 900 ఈజ్ ఈక్వల్ టు 270 ఇంటూ ఇది కోషెంట్, ఇది రిమైండర్, ఓకే, ఇంటూ 3 ప్లస్ 90. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ మనకి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఎక్కడ దాకా సాల్వ్ చేయాలంటే మనకి రిమైండర్ ప్లేస్లో 0 వచ్చేదాకా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ 90 వచ్చింది కదా రిమైండర్, అది మన డివైజర్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్. అండ్ ప్రీవియస్ డివిజన్లో ఉన్న డివైజర్ ఏదైతే ఉందో, ఈ ప్లేస్లో ఏదైతే ఉందో అది మన డివిడెండ్ అవుతుంది ఇక్కడ. ఓకే, 90ని 270 డివైడ్ చేయాలన్నమాట. సో 93 ఆర్ 270, రిమైండర్ ఎంత వచ్చింది? 0. సో మనం ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్లో రాయాలి కదా. అంటే దీన్ని ఎలా రాయాలి? 270 ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 3 ప్లస్ 0. సో ఇది మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మన సమ్ అయిపోయింది. సో మనం ఈ డివిజన్ తర్వాత ఈ ఫామ్లో రాస్తున్నాం కదా. సో ఈ ఫామ్లో ఈ బి ప్లేస్లో ఏదైతే నంబర్ ఉందో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. HCF ఇస్ ఈక్వల్ టు 90. సో ఈ 2 నంబర్స్కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 90. సో మనం ఈ ఆన్సర్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసేటప్పుడు కొద్దిగా క్వశ్చన్ పేపర్లో మీకు ఆన్సర్ షీట్లో కొద్దిగా మంచిగా కనిపించాలి, ఈజీగా కరెక్షన్ చేసే వాళ్ళు మార్క్స్ వేసేయాలి అంటే ఇది ఒక డివిజన్ రాయండి. దాని తర్వాత ఈ డివిజన్ని ఈ ఫామ్లో ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు అని రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ డివిజన్ వేయండి. తర్వాత మళ్ళీ దీన్ని ఈ ఫామ్లో ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు అని రాయండి. లాస్ట్కి వచ్చేసి HCF ఈజ్ ఈక్వల్ టు 90 అని పెట్టేస్తే అయిపోతుంది.
ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఫస్ట్ కండిషన్ ఏం చూసుకోవాలి? ఒక నంబర్ ఇంకో నంబర్ కంటే పెద్దదా లేదా అని చూసుకోవాలి. ఎస్, ఇట్ ఈస్ బిగ్. ఇప్పుడు వీ హ్యావ్ టు ప్రొసీడ్ టు ద ఫర్దర్ సొల్యూషన్. డివైడ్ చేయాలి. 196 స్మాల్ నెంబర్ ఇటు వేసుకోవాలి, బిగ్ నెంబర్ ఇటు వేసుకోవాలి. 2 to 0 డివైడ్ చేసి చూద్దాం. ఇప్పుడు 196 1 జర్ 196. ఎంత వస్తుంది? ఇది 186 వస్తుంది. ఓకే, 2 9 జర్ 1764 98. ఇప్పుడు 0 యాడ్ అయితే 5 జర్ 980. అంతే, రిమైండర్ 0 వచ్చేసింది. అంటే మనకి ఫస్ట్ డివిజన్లోనే రిమైండర్ 0 వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం ఫామ్లో ఎలా రాసుకోవాలి? A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 38220. ఈ ఏ ప్లేస్లో ఏం రాయాలి? ఈ మధ్యలో ఉన్న నంబర్ రాయాలి. డివిడెండ్ పెద్ద నంబర్ ఏ ప్లేస్లో రాయాలి. ఈజ్ ఈక్వల్ టు ఈ బి ప్లేస్లో ఇక్కడ ఏముంది? డివైజర్ ఉంది కదా, సో డివైజర్ రాసుకోవాలి. ఇంటూ క్యూ అంటే QR అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే క్యూ అంటే కోషంట్, R అంటే రిమైండర్. కోషంట్ ఎంత వచ్చింది? 195 ప్లస్ రిమైండర్ 0 వచ్చింది. సో ఇక్కడ మనం ఎందుకు ఆపేస్తున్నాం సమ్? ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఆపేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదేం ఫామ్లో రాసుకున్నాం మనం? A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R ఫామ్లో రాసుకున్నాం. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఈ B ప్లేస్లో ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో దేర్ఫోర్ HCF ఆఫ్ గివెన్ 2 numbers ఈజ్ 196. అంతే, అయిపోయింది. ఇది సెకండ్ సమ్. థర్డ్ సమ్ వచ్చేసి 1651 అండ్ 2032. ఈ సమ్ వచ్చేసి హోంవర్క్ చేయండి. ఒకవేళ రాకపోతే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో తీసి పోస్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ సమ్ చూద్దాం. క్వశ్చన్లో ఏముంది? యూజ్ డివిజన్ ఆల్గరిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. అంటే ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ 6q plus 1 ఉంది కదా, ఇప్పుడు ఈ q ప్లేస్లో మనం ఏదైనా నెంబర్ పెట్టి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6q plus 1 ఉంది కదా, 6 ప్లేస్లో 1 పెట్టామనుకో ఏమొస్తుంది? 7 వస్తుంది. 7 అనేది ఒక ఆడ్ ఇంటీజర్. పాజిటివ్ అనేది ఓకే, గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ అంటే పాజిటివ్ నెంబర్, ఆడ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఇది మెయిన్ అనమాట. ఆడ్ అంటే విచ్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 2 అయి ఉండాలి. ఇప్పుడు మనకు 7 వచ్చింది, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ దాంట్లో ఏదైనా సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇందులో కూడా సేమ్ 1 తీసుకుందాం. 6 into 1 plus 3 చేస్తే ఏమొస్తుంది? 6 plus 3 కదా, అంటే 9 కూడా ఆడ్ ఇంటీజరే. ఓకే, నెక్స్ట్ 6q plus 5 సేమ్ 6 into 1 plus 5, 6 plus 5 ఎంత? 11 కూడా ఒక ఆడ్ ఇంటీజరే. సో మనం ఇట్లా ర్యాండమ్గా ఏదో ఒక నంబర్ తీసుకొని ఎగ్జాంపుల్స్తో చేస్తే వచ్చేస్తుంది. కానీ వీడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఒక ప్రూఫ్ లాగా ఏదో ఈ డివిజన్ ఆల్గరిథం వాడి ఒక ప్రూఫ్ తయారు చేయమంటున్నాడు. ఈ 3 ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఫామ్లో ఉన్నట్టు ఒక ప్రూఫ్ లాగా రాయమంటున్నాడు డివిజన్ ఆల్గరిథం వాడి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫామ్లో ఉంది చూడండి, BQ plus R ఫామ్లో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం రాసుకుంటామంటే, లెట్ A be ఎనీ పాజిటివ్ ఇంటీజర్ A అనేది ఒక ర్యాండమ్ ఇంటీజర్ అయితే మనకు ఫార్ములా ఉంది కదా, A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R ఫార్ములా ఉంది కదా. ఇప్పుడు మనం దీంతో కంపేర్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది? B అనేది 6. సో లెట్స్ కన్సిడర్ B ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఏంటి? డివైజర్ ఇస్ 6, డివైజర్ 6 ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఒక కండిషన్ ఉంది కదా, లైక్ రిమైండర్ హ్యాస్ టు బీ బిట్వీన్ 0 and
6. ఈ కండిషన్ ఏంటి మనకి? రిమైండర్ అనేది 0కి 6కి మధ్యలో ఉండాలి అండ్ ఇట్ కెన్ ఆల్సో బి ఈక్వల్ టు 0. ఇలా పెట్టామంటే ఆర్ 0 కూడా అవ్వచ్చు. సో 6కి 0కి మధ్యలో ఉండాలి ఆర్. సో పాసిబుల్ రిమైండర్స్ ఏమొస్తాయి మనకి? పాసిబుల్ రిమైండర్స్ ఆర్ 0, 1, 2, 3, 4 అండ్ 5. 6 కన్సిడర్ చేయొద్దు ఎందుకంటే ఇది లెస్ దాన్ 6 కదా, సో 6 కన్సిడర్ చేయొద్దు. ఓకే, సో మనకి 6 కేసెస్ వచ్చాయి. సో మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనకి డివైజర్ 6 అని తెలుసు కదా, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ R. సో ఇది మన బేస్ ఈక్వేషన్ అనమాట. సో ఇందులో 1 by 1 మనం ప్రతి రిమైండర్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ కేస్ 1 ఏముంటుంది? R ఈజ్ ఈక్వల్ టు 0. R ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 0 అంటే A ఈజ్ ఈక్వల్ టు 6Q. ఇప్పుడు మనం ఈ 6Q ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆడ్ నంబర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2. నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 అంటే 2 ఇంటూ సంథింగ్ లాగా ఉండకూడదు, ఇలా ఉండకూడదు ఆ నంబర్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు? యాక్చువల్గా 6Q అంటే 2 ఇంటూ 3Q లాగా రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఇది ఏమైంది? 2 మల్టిపుల్ అయింది కదా 6Q అనేది. సో దిస్ ఇస్ an even integer. ఓకే, ఇది ఈవెన్ ఇంటీజర్. మనకి క్వశ్చన్లో ఆడ్ కావాలన్నాడు, సో ఇది ఈవెన్ ఇంటీజర్ కాబట్టి ఈ కేస్ మనం రూల్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కేస్ 2 ఏంటి? R ఈజ్ ఈక్వల్ టు 1. R 1 అయినప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు? A ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3Q ప్లస్ 1. ఇప్పుడు 2 మల్టిపుల్కి ప్లస్ 1 యాడ్ చేస్తే ఖచ్చితంగా అది ఆడ్ ఇంటీజర్ అవుతుంది. ఇది ఒక బండ గుర్తులాగా పెట్టుకోండి. ఇప్పుడు మల్టిపుల్ ఆఫ్ 2కి ఓకే, ఇఫ్ వి యాడ్ అన్ ఆడ్ ఇంటీజర్, ఆడ్ నంబర్ పోనీ ఆడ్ నంబర్ని యాడ్ చేస్తే దట్ విల్ రిజల్ట్ ఇన్ అన్ ఆడ్ ఇంటీజర్. అర్థమైంది అనుకుంటున్నా. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3Q ప్లేస్లో మనం ఒక నెంబర్ తీసుకుందాం, 2 తీసుకుందాం. ఓకే, ప్లస్ 1 యాడ్ చేసాం, ఏమొస్తుంది? 4 + 1 5 వస్తుంది. 5 అనేది ఆడ్ ఇంటీజర్, ఇట్ రిజల్టెడ్ ఇన్ ఆడ్ ఇంటీజర్. పోనీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మళ్ళీ ఇక్కడ 2 తీసుకొని ప్లస్ 3 యాడ్ చేద్దాం. 3 అనేది ఒక ఆడ్ నెంబర్ కదా, సో 3 యాడ్ చేద్దాం, ఏమొస్తుంది? 4 + 3 7 కదా, ఇదే ఆడ్ ఇంటీజర్ వచ్చింది. సో ఒక 2 మల్టిపుల్కి మనం ఒక ఆడ్ నంబర్ యాడ్ చేసినప్పుడు ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అన్ ఆడ్ నంబర్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు 2 మల్టిపుల్కి మనం ప్లస్ 1 యాడ్ చేస్తున్నాం, సో అఫ్ కోర్స్ దిస్ ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్. ఓకే, ఇది మనకి క్వశ్చన్లో కావాల్సింది కూడా ఆడ్ ఇంటీజరే, సో ఇది మనకి సెలెక్ట్ అయింది ఇది. ఓకే, నెక్స్ట్ కేస్ 3. ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు 2, అలా మనం 5 వచ్చే వరకు చేయాలి. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది? A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 2. ఇప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చు? యాక్చువల్గా 2 కామన్ తీసామనుకోండి 3Q ప్లస్ 1 లాగా రాయొచ్చు కదా. అప్పుడు ఇది ఏమైంది? కంప్లీట్గా 2 ఇంటూ సంథింగ్ అయింది. 2 ఇంటూ సంథింగ్ అంటే విచ్ specifies that this is a multiple of 2. So ఇది even integer. This is an even integer. ఓకే, ఇప్పుడు కేస్ 4 చూద్దాం. ఓకే, కేస్ 4 ఏంటి? R ఈజ్ ఈక్వల్ టు 3.
r is equal to 3 అన్నప్పుడు a is equal to 6q plus 3. ఇప్పుడు ఇది ఏమవుతుంది, a is equal to 2. ఇప్పుడు ఈ రెండిట్లో మనం 2 కామన్ తీయడానికి లేదు, ఎందుకంటే 3 అనేది ఇట్స్ నాట్ అ మల్టిపుల్ ఆఫ్ 2, సో వీ కాంట్ టేక్ ఎనీథింగ్ ఇన్ కామన్. సో ఇక్కడ 2 into 3q పెట్టుకొని ప్లస్ 3ని మనం ఎలాగో తీయలేం కాబట్టి 3ని +3 లాగా రాసేసుకుందాం. సో ఇక్కడ ఏమైంది, నేను ఇందాక చెప్పినట్టు ఒక మల్టిపుల్ ఆఫ్ 2కి ఒక ఆడ్ ఇంటీజర్ యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది ఆడ్ ఇంటీజరే వస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్. దిస్ ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్. ఇప్పుడు కేస్ 5 చూసుకుంటే r is equal to 4. ఇప్పుడు ఏమవుతుంది, a is equal to 6q plus 4. c ఈ రెండు 2తో డివిజిబుల్ అవుతాయి. సో 2 కామన్ తీసుకోవచ్చు మనం. ఇక్కడ 2 కామన్ తీసుకొని 3q plus 2 కామన్ తీసాం కాబట్టి 3q plus 2 అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మల్టిపుల్ ఆఫ్ 2 into సంథింగ్ లాగా ఉంది కదా. సో దిస్ ఈజ్ అన్ ఈవెన్ ఇంటీజర్. ఓకే, కేస్ 6 r is equal to 5. ఇప్పుడు a is equal to 6q plus 5 అంటే a is equal to ఈ 6qని మనం 2 into 3q లాగా రాసుకుందాం ప్లస్ 5. మొత్తం ఈక్వేషన్కి మనం 2 కామన్ తీయలేము, ఎందుకంటే 5 is not divisible by 2 కాబట్టి. సో ఇది ఒక్కటి 2 into సంథింగ్ లాగా రాసుకొని ప్లస్ 5 రాసుకున్నాం అనుకో. నేను ఇందాక ఏం చెప్పాను, మల్టిపుల్ ఆఫ్ 2కి ఒక ఆడ్ ఇంటీజర్ యాడ్ చేసినప్పుడు ఇట్ రిజల్ట్స్ ఇన్ అన్ ఆడ్ నంబర్. సో దిస్ విల్ గివ్ యూ అన్ ఆడ్ ఇంటీజర్. సో దిస్ ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్. అంతే, మనం ఇక్కడితో ఆపేసేయాలి. r is equal to 5తో ఆపేసేయాలి, ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే పాసిబుల్ రిమైండర్స్ ఓన్లీ 0, 1, 2, 3, 4, 5 వరకే ఉంది. ఎందుకంటే మన డివైజర్ 6 కాబట్టి దీనికంటే ముందు నెంబర్తో మన r ఆగిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్. ఇప్పుడు ఈ 6 కేసెస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ 6 కేసెస్లో మీరు చూసుకున్నట్టయితే ఇది ఆడ్ ఇంటీజర్ వచ్చింది, ఇది ఆడ్ ఇంటీజర్ వచ్చింది, అండ్ ఇది ఆడ్ ఇంటీజర్ వచ్చింది. సో 3 ఏమేంటవి మనకి, a is equal to 6q plus 1 ఒకటి, నెక్స్ట్ a is equal to 6q plus 3 ఒకటి, అండ్ a is equal to 6q plus 5 ఒకటి. ఇక్కడ రాసుకుందాం 6q plus 1, 6q plus 3, 6q plus 5. ఒకసారి మీరు క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మనకు అడిగింది కూడా వాడదే, 6q plus 1, 6q plus 3 అండ్ 6q plus 5. మనకు వచ్చినవి కూడా అవే. సో దేర్ ఫోర్ 6q plus 1, 6q plus 3 and 6q plus 5 are proved to be a positive odd integer. ఇప్పుడు థర్డ్ సమ్ చూద్దాం. క్వశ్చన్లో ఏముంది, యూజ్ డివిజన్ ఆల్గరిథమ్ టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p ఆర్ 3p plus 1. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక నంబర్ని స్క్వేర్ చేసినప్పుడు అది ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3p ఆర్ 3p plus 1 వేర్ p ఈజ్ ఎనీ నంబర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక నంబర్ 2 తీసుకుందాం, ఏని 2 అనుకుందాం. ఇప్పుడు దీని స్క్వేర్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇప్పుడు ఈ 4 అనేది మనకి ఏ ఫామ్లో ఉంది, 3 into 1 plus 1 ఫామ్లో ఉంది, అంటే 3p plus 1 ఫామ్లో ఉంది, వేర్ p ఈజ్ ఒక ర్యాండమ్ నంబర్ 1p అనుకుంటే ఇది 3p plus 1 ఫామ్లో ఉంది కదా. సో ఇది మనం ఇలా కాకుండా యూజింగ్ డివిజన్ ఆల్గరిథమ్ ప్రూవ్ చేయమంటున్నాడు అనమాట. సో ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే ఈ 3p ఆర్ 3p plus 1ని కన్సిడర్ చేస్తే ఇది తీసుకుందాం, 3p plus 1 అనుకుందాం. ఇది కన్సిడర్ చేస్తే ఇది ఎట్లుంది, b. సో ఇది మనం చూసుకుంటే కనుక ఇది 3p plus 1 ఉంది కదా, దీన్ని మనం డివిజన్ ఆల్గరిథంలో చూసుకుంటే ఇది మనకి డివైజర్ అవుతుంది. స్టెప్స్ రాద్దాం ఆగండి. లెట్ a be any positive integer.
ఓకే, ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అయితే దెన్ a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r. ఓకే, ఇక్కడ మనకి b అనేది 3 క్వశ్చన్లోనే ఉంది మనకి. లెట్స్ కన్సిడర్ b ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు b 3 అయినప్పుడు మనం ఈ ఈక్వేషన్లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? By considering b is equal to 3, Euclid's division algorithm is a is equal to 3q plus r. ఇప్పుడు మనకి రిమైండర్కి ఒక కండిషన్ ఉంది కదా, వేర్ రిమైండర్ షుడ్ బి లెస్ బిట్వీన్ 0 అండ్ 3. 0కి బీకి మధ్యలో ఉండాలి. ఇక్కడ మనకి బి 3 కాబట్టి 0కి 3కి మధ్యలో ఉండాలి. అండ్ ఇట్ షుడ్ ఆల్సో బి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి ఇక్కడ పాసిబుల్ రిమైండర్స్ ఏమవుతాయి? పాసిబుల్ రిమైండర్స్ ఏమవుతాయి? 0, 1, 2. సో మనకి ఏమేమి వచ్చాయి? పాసిబుల్ రిమైండర్స్ 0, 1, 2 వచ్చాయి కదా. సో మనం 1 by 1 కేసు చూద్దాం. కేస్ 1 r is equal to 0. అసలు మనకి ఉన్న ఈక్వేషన్ ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r కదా. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 0. వేర్ a ఈజ్ ఈక్వల్ టు 3q వచ్చింది కదా. అసలు మనకి క్వశ్చన్ ఏంటిది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. వీ హ్యావ్ టు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q స్క్వేర్. ఓకే, నౌ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఎంత? 9. q స్క్వేర్ ఎంత? q స్క్వేరే. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? మళ్ళీ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 9ని 3 ఇంటూ 3q స్క్వేర్ రాయొచ్చు కదా. ఈ 9q స్క్వేర్ని 3 ఇంటూ 3q స్క్వేర్ రాయొచ్చు కదా. సో ఇదేమైంది మనకి? ఇదంతా ఒక నంబర్ లాగా కన్సిడర్ చేస్తే ఇది ఒక 3 మల్టిపుల్. 3 ఇంటూ సంథింగ్ ఉంది. సో ఇదంతా మనం p అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ p ఈజ్ ఈక్వల్ టు 3q స్క్వేర్ అనుకుందాం. అప్పుడు ఏమైంది? ఇది a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p అంటే సమ్ మల్టిపుల్ ఆఫ్ 3 అయింది. ఓకే, ఇది మనకి సాటిస్ఫై అయింది. వాడి క్వశ్చన్లో అడిగింది కూడా అది 3p కానీ 3p ప్లస్ 1 కానీ ఉండాలి అంటున్నాడు. కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏంటిది? రిమైండర్ ఇస్ 1. సో a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r ప్లేస్లో 1 పెడదాం. a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1. ఇప్పుడు మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి స్క్వేర్ ఫామ్ 3p ఫామ్లో ఉండాలి కాబట్టి వీ హ్యావ్ టు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ మీరు ఈ స్టెప్ రాయండి ఎగ్జామ్లో రాసినప్పుడు. బై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. సేమ్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి? ఏం ఫార్ములా ఇది? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, విచ్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? a స్క్వేర్, a అంటే 3q కదా. సో 3q హోల్ స్క్వేర్ ప్లస్ b ఎంత? 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 1. ఇప్పుడు ఏమవుతుంది? a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3q హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 9q స్క్వేర్ అవుతుంది ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ 3q 6q ఇంటూ 1 6q. ఇప్పుడు మీరు కనుక కీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ 9q స్క్వేర్కి 6qకి 3 కామన్ తీయచ్చు. సో 3 కామన్ తీస్తే ఏమొస్తుంది? 3q స్క్వేర్ ప్లస్
2q, ఈ +1ని పక్కన రాసేసుకుందాం +1 లాగా. ఓకే, ఇప్పుడు ఇది ఏమైంది, ఇదంతా మనం p అనుకుందాం, సేమ్ పైన దాంట్లో అనుకున్నట్టే. ఆ మధ్యలో అంతా 3q స్క్వేర్ ప్లస్ 2qని p అనుకుంటే కనుక ఇది ఏ ఫామ్లో ఉంది, మల్టిపుల్ ఆఫ్ 3 + 1. మన క్వశ్చన్లో అడిగింది ఇదే. సో a² ఈజ్ ఇన్ ద ఫామ్ 3p + 1. సో ఇది కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కేస్ 3, r is equal to 2. Same, a is equal to 3q plus r, where r is 2. Now squaring on both sides. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. నేను ఇలా రాస్తున్నా, కానీ మీరు ఎగ్జామ్లో మొత్తం రాయండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని. సో a² is equal to 3q plus 2 whole square. a² is equal to ఏమవుతుంది, 3q whole square ప్లస్ 2² ప్లస్ 2 into 3q into 2. a² is equal to 9q square plus 4 plus 2 3s are 6, 6q into 2, 12q. a² మళ్ళీ రాస్తాను ఇక్కడ, 9q square ప్లస్ 12q ప్లస్ 4, ఇది కదా మనకు వచ్చింది. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ 4ని 3 + 1 లాగా రాసుకుందాం, ఎందుకంటే మనం 3 కామన్ తీయాలి కదా, 3 మల్టిపుల్ లాగా చూపించాలి కాబట్టి 9q square ప్లస్ 12q ప్లస్ 3 + 1 రాసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఈ మూడింటి నుంచి 3 కామన్ తీయచ్చు, 3 మల్టిపుల్ లాగా చూపించాలి కాబట్టి దీన్ని 3 + 1 రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు 3 కామన్ తీస్తే ఏమొస్తుంది, 3q square ప్లస్ 4q ప్లస్ 1, ఇంతవరకు అయిపోయింది. ఈ +1 మళ్ళీ సపరేట్గా రాసుకుందాం, ఈ +1 ఇది ఇక్కడ రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, ఇదంతా మనం p అనుకుందాం. 3q square ప్లస్ 4q ప్లస్ 1ని p అని అజ్యూమ్ చేసుకుందాం, లెట్ us అజ్యూమ్ ఇది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం ప్లేస్లో మనం p పెట్టామనుకో, a² is equal to 3p + 1 విచ్ ఈస్ ఇన్ ద క్వశ్చన్. సో ఇది కూడా కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ది కండిషన్ సాటిస్ఫై అయింది, కేస్ 1 కండిషన్ సాటిస్ఫై అయింది, కేస్ 2 r is equal to 1 అన్నప్పుడు కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, అండ్ r is equal to 2 అన్నప్పుడు కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి we can say that therefore the square of any positive integer is of the form 3p or 3p plus 1. ఇప్పుడు ఫోర్త్ సమ్ చూద్దాం. క్వశ్చన్లో ఏముంది, యూజ్ డివిజన్ ఆల్గరిథం టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m, 9m plus 1, 9m plus 8. సేమ్ ప్రీవియస్ సమ్స్ చేసినట్టే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏదన్నా ఒక నంబర్ని క్యూబ్ చేసినప్పుడు అది 9m ఫామ్లో అన్నా ఉంటుంది, లేకపోతే 9m plus 1 ఫామ్లో అన్నా ఉంటుంది, లేకపోతే 9m plus 8 ఫామ్లో అన్నా ఉంటుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు డివిజన్ ఆల్గరిథం వాడి. సో ఇప్పుడు లెట్స్ కన్సిడర్ సేమ్ ప్రీవియస్ సమ్స్కి ఎలా రాసుకున్నామో స్టెప్స్ అంతే. లెట్స్ కన్సిడర్ a to be a positive integer. ఏను ఒక పాజిటివ్ ఇంటీజర్ అనుకుంటే వీ హ్యావ్ డివిజన్ ఆల్గరిథం విచ్ సేస్ a is equal to bq plus r కదా. ఇప్పుడు అలా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది 9m ఉంది, 9m plus 1 ఉంది, 9m plus 8 ఉంది. ఇప్పుడు ఈ bq plus rని వీటితో కంపేర్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది, b is equal to 9 అని కనిపిస్తుంది. కానీ ఈ క్వశ్చన్లో మనం b3 తీసుకోవాలి. వీ హ్యావ్ టు కన్సిడర్, ఎందుకో చెప్తాను ఆగండి. లెట్స్ కన్సిడర్ b is equal to 3.
ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 9 తీసుకున్నాం అనుకోండి, బి 9 తీసుకుంటే మనకి రిమైండర్ అనేది 0కి 9కి మధ్యలో ఉంటుంది రిమైండర్ అనేది. అప్పుడు మనకి 0, 1, 2, 3 అట్లా 8 దాకా మొత్తం 9 కేసెస్ అవుతాయి. అదే ఒకవేళ 3 తీసుకున్నాం అనుకోండి, 0కి 3కి మధ్యలో ఉంటుంది ఆర్ అనేది అండ్ ఈక్వల్ టు 0. అంటే అప్పుడు ఆర్ ఏమవుతుంది, 0, 1, 2, 3 కేసెస్లో అయిపోతుంది మనకి. అండ్ ఇంకోటి మనం 3 ఎందుకు తీసుకుంటున్నామంటే, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 9 are also multiples of 3. నైన్తో ఏవైతే నంబర్స్ డివిజిబుల్ అవుతాయో అవన్నీ 3తో కూడా అవుతాయి. మీరు చూసుకోవచ్చు కావాలంటే. ఎగ్జాంపుల్ 9 1s are 9 కదా, ఇది 3 టేబుల్లో పోతుంది. 3 3s are 9, నెక్స్ట్ 9 2s are 18 కదా, 3 6s are 18. అట్లా 9తో డివిజిబుల్ అయ్యే ప్రతి ఒక్క నంబర్ 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో మనం b ఈజ్ ఈక్వల్ టు 3 కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ కన్సిడర్ b ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు ఏమవుతుంది, అకార్డింగ్ టు యూక్లిడ్స్ డివిజన్ algorithm, a is equal to 3q plus r. ఓకే, ఇప్పుడు మనకు r ఏమవుతుంది, r షుడ్ బి బిట్వీన్ 0 and 3. 0కి 3కి మధ్యలో ఉండాలి అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు బి ఈక్వల్ టు 0. ఈ 3 ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే మనకి డివైజర్ 3 కాబట్టి. ఓకే, సో ఇప్పుడు పాసిబుల్ రిమైండర్స్ ఏమవుతాయి, 0, 1, 2. సో ఇప్పుడు మనం లైన్గా 1 by 1 చూద్దాం. కేస్ 1 ఏంటి, r ఈజ్ ఈక్వల్ టు 0. r ఈజ్ ఈక్వల్ టు 0ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r, విచ్ ఇస్ a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0. అంటే a ఈజ్ ఈక్వల్ టు 3q వచ్చింది కదా. ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏం అడిగాడు మనల్ని, క్యూబ్ చూపించమన్నాడు. క్యూబ్ ఆఫ్ అ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m కానీ 9m + 1 కానీ 9m + 8 కానీ చూపించమన్నాడు. సో ఇప్పుడు మనం ఈ ప్రీవియస్ సమ్లో ఏం చేసాము, కూడా స్క్వేర్ చూపించమన్నారు కాబట్టి స్క్వేర్ చేసాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. ఇక్కడ క్యూబ్ చూపించమంటున్నారు కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. Cubing on both sides, a cube is equal to 3q whole cube. Okay, so a cube is equal to 27, 3 cube 27 కాబట్టి 27, q cube is q cube. ఇప్పుడు దీన్ని మనం a cube is equal to మనకి ఏ ఫామ్లో కావాలన్నాడు ఇక్కడ క్వశ్చన్లో, 9m కానీ 9m + 1 కానీ 9m + 8 కానీ కావాలంటున్నాడు. సో మనం ఈ 27q క్యూబ్ని 9 × 3q³ రాయొచ్చు కదా. ఇప్పుడు ఇది అయింది కదా. ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక p అనుకుందాం. లెట్ us assume 3q³ ఈ హోల్ టర్మ్ని p అనుకుందాం. అప్పుడు ఇది ఏమవుతుంది, a³ ఈజ్ ఈక్వల్ టు 9p. ఆర్ ఇది p అన్నా అనుకోవచ్చు, లేకపోతే m అన్నా అనుకోవచ్చు. m అనుకుందాం, మనకి క్వశ్చన్లో m ఉంది కాబట్టి ఈజీగా అర్థం అవడానికి m అనుకుందాం. సో a³ ఈజ్ ఈక్వల్ టు 9 × m, విచ్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 9. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఐ మీన్ కేస్ 1 r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు మనకి కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2లో ఏంటి, r ఈజ్ ఈక్వల్ టు 1. r ఈజ్ ఈక్వల్ టు 1ని మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, a ఈజ్ ఈక్వల్ టు 3q + rలో సబ్స్టిట్యూట్ చేయాలి. a ఈజ్ ఈక్వల్ టు 3q + 1. సేమ్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, a³ ఈజ్ ఈక్వల్ టు 3q + 1 హోల్ క్యూబ్. a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, a³ + b³ + 3a² b
plus 3ab square. Okay. So a cube is equal to 3q whole cube plus 1 cube plus 3 into 3q square into 1 plus 3 into 3q into 1 square. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 27q క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 1 క్యూబ్ 1, 3q స్క్వేర్ ఎంత? 9q స్క్వేర్. ఓకే, రాస్తాను ఇక్కడ. 9q స్క్వేర్ ఇంటూ 1, ఇదే వస్తుంది, ఈ టర్మే వస్తుంది, ప్లస్ 3 ఇంటూ 3q ఇంటూ 1 స్క్వేర్ 1 కదా, సో 3 ఇంటూ 3q ఎంత? 9q. మళ్ళీ రాద్దాం మనం దీన్ని. ఈ ప్లస్ 1 లాస్ట్కి రాసుకుందాం. ఓకే, 27q క్యూబ్ ప్లస్ ఇదెంత? సేమ్ 27q స్క్వేర్ ప్లస్ 9q ప్లస్ 1. సో ఇది RHS. ఇప్పుడు మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఈ మూడిట్లో 9 కామన్ తీయచ్చు మనం. 9 కామన్ తీస్తే ఏమొస్తుంది? 9 కామన్ తీస్తే 3q క్యూబ్ ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ q. ఈ ప్లస్ 1 సపరేట్గా రాసుకోవాలి, ఈ ప్లస్ 1 పక్కకు రాసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? 9 ఇంటూ సంథింగ్ మల్టిపుల్ ఆఫ్ 9 ప్లస్ 1 ఫామ్లో ఉంది. మనకి క్వశ్చన్లో కూడా అదే అడిగాడు. మన క్వశ్చన్లో ఏం అడిగాడు? 9m ఫామ్లో అన్నా ఉండాలి, ఆర్ 9m ప్లస్ 1 ఫామ్లో అన్నా ఉండాలి, ఆర్ 9m ప్లస్ 8 ఫామ్లో అన్నా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని లెట్ us assume it as p. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ m అనుకుందాం, క్వశ్చన్లో ఏముంది కాబట్టి. ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 9m ప్లస్ 1. సో మనకి కండిషన్ ఇది కూడా సాటిస్ఫై అయింది, ఇది సాటిస్ఫై అయింది అండ్ ఇది సాటిస్ఫై అయింది. ఇప్పుడు నెక్స్ట్ కేస్ 3 చూద్దాం. ఓకే, కేస్ 3లో r ఇస్ ఈక్వల్ టు 2, ఏ ఇస్ ఈక్వల్ టు 3q ప్లస్ rలో మనం 2 సబ్స్టిట్యూట్ చేద్దాం r ప్లేస్లో. అప్పుడు ఏమొస్తుంది? ఏ ఇస్ ఈక్వల్ టు 3q ప్లస్ 2, సేమ్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ క్యూబ్. సో సేమ్ ఫార్ములా, ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3q హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3q హోల్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3q ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్. ఓకే, which gives 27q cube plus ఇదేమొస్తుంది? 54q square plus 3 3s are 9, 9 4s are 3 3s are 9, 9 4s are 36, 36q plus 8. ఇప్పుడు అగైన్ సేమ్, ఇఫ్ యూ అబ్జర్వ్ కీన్లీ, మనం ఈ మూడిట్లో 9 కామన్ తీయచ్చు. ఎందుకంటే మనం యాక్చువల్గా ప్రూవ్ చేయాల్సిందే 9 మల్టిపుల్ కదా, 9 ఇంటూ m అని ప్రూవ్ చేయాలి ఒకటి, ఇంకోటి 9 ఇంటూ m ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి, ఇంకోటి 9 ఇంటూ m ప్లస్ 8 అని ప్రూవ్ చేయాలి. సో 9ఏ కామన్ తీయాలి మనం ఆబ్వియస్లీ, అదొకటి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో అడిగిన నంబరే కామన్ తీయాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని అడిగినా సరే, ఈ క్వశ్చన్లో ఏదైతే నంబర్ ఇస్తాడో మనం అదే కామన్ తీయాలి. సో 9 కామన్ తీస్తే ఏమొస్తుంది? 3q క్యూబ్ ప్లస్ 6q స్క్వేర్ ప్లస్ 4q. ఈ ప్లస్ 8 అనేది బయట రాసేద్దాం. ఇప్పుడు మనకు వచ్చింది కదా ఆ ఫామ్, ఇక్కడ ఏ క్యూబ్ రాసుకోవాలి. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ మొత్తాన్ని మనం m అనుకుందాం. m అనుకుంటే ఏమైంది? ఇప్పుడు ఇది ఏ ఫామ్ వచ్చింది? 9m ప్లస్ 8. సో ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. సో మనకి ఉన్న కేసెస్ అన్నీ అయిపోయినాయి. r ఈజ్ ఈక్వల్ టు 2 వరకే రాయాలి, ఎందుకంటే మనం bని 3 అనుకున్నాం కాబట్టి రిమైండర్ అనేది 0కి 3కి మధ్యలో ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ ఓన్లీ 3 పాసిబుల్ రిమైండర్స్, 0 1 and 2.
సో ఈ 2తో అయిపోయింది. సో అండ్ ఇంకోటి మనకి 3 కండిషన్ సాటిస్ఫై అయిపోయినాయి. 9m సాటిస్ఫై అయింది, 9m+1 అయింది, 9m+8 అయింది. సో ద కన్క్లూజన్ వుడ్ బి దేర్ఫోర్ ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, క్వశ్చన్లో ఏదైతే స్టేట్మెంట్ ఇస్తాడో అది డైరెక్ట్ రాసేయడమే. ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, దీనికి మళ్ళీ పెద్ద మనం ఊహించుకొని రాసేది ఏమి ఉండదు, క్వశ్చన్లో ఏదైతే ఇస్తాడో అది రాసేయడమే. ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ NQ is of the form is of the form 9m, 9m+1, 9m+8 అంతే. సో ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగానే, కానీ ఒక చిన్న చేంజ్ ఏంటంటే మనం ప్రీవియస్ వాటిల్లో ఎట్లా కన్సిడర్ చేసాం, A = BQ+R అనుకున్నాం కదా, ఈ A ప్లేస్లో మనం n పెడదాం ఈ సమ్లో, ఎందుకంటే మనకి క్వశ్చన్లో అన్ని n లాగా ఇచ్చారు కాబట్టి, n+2 n+4 లాగా ఇచ్చారు కాబట్టి ఈ A ప్లేస్లో n పెడదాం, సో దట్ మనకి ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. ఏం మారదు, జస్ట్ A ప్లేస్లో n పెట్టాం అంతే. అలా పెట్టచ్చు, దర్ ఇస్ నథింగ్ లైక్ డే కదా, ఈ ప్లేస్లో ఏదన్నా పెట్టచ్చు, ఎన్ అన్నా పెట్టచ్చు, ఈ AB ప్లేసెస్లో ఏమన్నా పెట్టచ్చు. QR మారకూడదు, ఎందుకంటే ఇది ఒకటి కోషంట్ ఒకటి రిమైండర్ కాబట్టి. ఇప్పుడు ఈ ఫార్ములాని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, M = NQ+R అన్న రాసుకోవచ్చు, ఎలా అన్నా రాసుకోవచ్చు. సో మనం ఈ ఏమంటారు సమ్ కొద్దిగా నీట్గా అర్థం అవ్వడానికి ఏ ప్లేస్లో n పెడదాం. ఓకే, సేమ్ ఏ మారదు. లెట్స్ కన్సిడర్ n to be a positive integer, so according to Euclid's division algorithm, n is equal to BQ+R అనుకుందాం. ఓకే, మనకి క్వశ్చన్లోని డివైజర్ ఇచ్చేసాడు కాబట్టి B = 3. ఓకే, అండ్ రిమైండర్ యొక్క కండిషన్ ఏంటి మనకి, ఇట్ హ్యాస్ టు బీ బిట్వీన్ 0 and 3 అండ్ ఇట్ షుడ్ ఆల్సో బీ ఈక్వల్ టు 0. సో పాసిబుల్ రిమైండర్స్ ఏమవుతాయి, 0, 1 and 2. సో ఇప్పుడు మనం కేస్ 1 చూద్దాం. R is equal to 0. R is equal to 0ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. యాక్చువల్గా ఇక్కడ యూ హ్యావ్ టు రైట్ n is equal to 3Q+R, ఎందుకంటే మనం B ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి. మనం ఫర్దర్ సమ్ మొత్తం ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, n is equal to 3Q+Rలో R0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, n is equal to 3Q వస్తుంది. మనం ప్రూవ్ చేయాల్సినవి ఏమేంటివి, n+2 అండ్ n+4, ఇవి ఈ 3 కదా ప్రూవ్ చేయాల్సింది. ఆ మూడిట్లో ఏదన్నా ఒక్కటి 3తో డివిజిబుల్ అవ్వాలి అని మనం ప్రూవ్ చేయాలి. సో n అనేది మనకు ఆల్రెడీ వచ్చేసింది 3Q. నెక్స్ట్ ఏం కావాలి, ఇది ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ n+2 ఏమవుతుంది, n 3Q కదా, n+2 ఏమవుతుంది, 3Q+2 అవుతుంది. ఓకే, ఇది మనకు యాక్చువల్గా చూస్తేనే అర్థమైపోతుంది. 3Qకి అంటే ఒక 3 మల్టిపుల్కి 2 యాడ్ చేస్తే ఖచ్చితంగా ఇట్ విల్ నాట్ బి డివిజిబుల్ బై 4. ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 4, ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 3. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Q ప్లేస్లో 2 తీసుకుందాం, 3 × 2 + 2 అనుకుందాం, 6 + 2 8. 8 is not divisible by 3. 8 is not a multiple of 3 కదా, సో ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ ఏం చేయాలి, n+4 చేయమంటున్నాడు. n+4 ఏమవుతుంది, 3Q+4, ఎందుకంటే n అనేది 3Q కాబట్టి n+4 ఏమవుతుంది, 3Q+4 అవుతుంది. ఇప్పుడు ఈ 4 మనం ఎలా రాసుకోవచ్చు, 3Q + 3 + 1 లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 అబ్జర్వ్ చేస్తే మనం ఈ రెండిట్లో 3ని కామన్ తీయచ్చు.
3 ఇంటూ క్యూ ప్లస్ 1 ప్లస్ 1 కదా. సో ఒక మల్టిపుల్ ఆఫ్ 3కి మనం 1 యాడ్ చేస్తే ఖచ్చితంగా అది డివిజిబుల్ అవ్వదు 3తో. 9 ఉందనుకోండి, 9 అనేది డివిజిబుల్ ఆఫ్ 3 కదా, దీనికి ప్లస్ 1 యాడ్ చేస్తే 10 వస్తుంది కదా, 10 ఇస్ నాట్ డివిజిబుల్ బై 3 కదా, అట్లా సింపుల్. సో ఇది కూడా ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 3, సేమ్ పైన లాగా ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 3. సో ఇది ఒక్కటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 3. సో వాడన్నట్టే ఈ మూడు ఈ మూడు కేసెస్లో ఓన్లీ ఒక్క కేసే డివైడ్ అవ్వాలంటున్నాడు 3తో. సో ఈ మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 రిమైండర్ తీసుకున్నప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3q ఒక్కటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. అంటే n పర్టికులర్గా n ఈజ్ డివిజిబుల్ బై 3, నాట్ దిస్, నాట్ n+2 ఆర్ నాట్ n+4, ఓన్లీ n ఈజ్ డివిజిబుల్ బై 3. క్వశ్చన్లో ఇచ్చినట్టే n ఒక్కటే డివిజిబుల్ బై 3. నెక్స్ట్ కేస్ 2, r ఈజ్ ఈక్వల్ టు 1. r ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 కదా. సో n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1, మనకి n వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి, n+2. n+2 అంటే n ప్లేస్లో ఏం రాసుకోవాలి, 3q ప్లస్ 1 రాసుకోవాలి, ప్లస్ 2 విచ్ ఇస్ 3q ప్లస్ 3. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి, n+4. n+4 ఏంటిది, n ప్లేస్లో ఏం రాయాలి, 3q ప్లస్ 1 రాసి ప్లస్ 4 రాయాలి, విచ్ ఇస్ 3q ప్లస్ 5. ఓకే, సో ఇప్పుడు మనం 1 by 1 చూసుకుంటే n+2 n+4, క్వశ్చన్లో అడిగింది ఈ మూడే, n+2 n+4. ఫస్ట్ ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇది డివిజిబుల్ బై 3 కాదా అని చూద్దాం. 3q ప్లస్ 1, ఇక్కడ చెప్పినట్టు ఏదన్నా ఒక 3 మల్టిపుల్కి 1 యాడ్ చేస్తే ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 3. ఓకే, నెక్స్ట్ 3q ప్లస్ 3, దీన్ని మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో 3 కామన్ తీసామనుకోండి, q ప్లస్ 1 మిగులుతుంది లోపల. సో ఇదంతా ఈ మొత్తాన్ని ఒక టర్మ్ అనుకున్నాం అనుకోండి, ఇది ఒక 3 మల్టిపుల్ అయింది, అవునా కదా, 3 ఇంటూ సంథింగ్ అయింది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3, ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఓకే, ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, 3q ప్లస్ 5, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3q ప్లస్ 3+2 లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు 3q ప్లస్ 3+2 లాగా రాసాం కదా. ఇప్పుడు 3 కామన్ తీసాం, ఈ రెండిట్లోంచి 3 కామన్ తీసాం అనుకోండి, q ప్లస్ 1 వస్తుంది, ప్లస్ 2. 3 మల్టిపుల్ ఆఫ్ 3కి 2 యాడ్ చేయడం అనమాట. ఇక్కడ చూసాం చూడండి, మల్టిపుల్ ఆఫ్ 3కి 2 యాడ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3 అని వచ్చింది కదా. సేమ్ హియర్, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, ఇప్పుడు ఈ r ఈజ్ ఈక్వల్ టు 1 కండిషన్లో చూస్తే కూడా మనకి 3 కేసెస్ వాళ్ళ క్వశ్చన్లో ఇచ్చినట్టు n+2 n+4, ఈ 3 కేసెస్లో ఓన్లీ ఒక్క కేసే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఈ r ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు n+2 ఒక్కటే డివిజిబుల్, r ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఓన్లీ n ఇస్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు థర్డ్ కేస్ చూద్దాం, కేస్ 3 చూద్దాం. ఇప్పుడు కేస్ 3లో r ఈజ్ ఈక్వల్ టు 2. r ఈజ్ ఈక్వల్ టు 2 అయితే n ఏమవుతుంది, 3q ప్లస్ 2, మనకి 3q ప్లస్ r కదా ఫార్ములా, 3q ప్లస్ 2 అవుతుంది n అనేది. ఇప్పుడు n+2 ఏమవుతుంది, 3q ప్లస్ 2 అనేది n, దానికి ఇంకా ప్లస్ 2 యాడ్ చేయమంటున్నాడు, విచ్ ఇస్ 3q ప్లస్ 4. ఓకే, నెక్స్ట్ n+4 ఏమవుతుంది, 3q ప్లస్ 2 ప్లస్ 4, విచ్ ఇస్ 3q ప్లస్ 6. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్, ఇప్పుడు అన్ని 3 వాల్యూస్ కనుక్కున్నాం, n+2 n+4 3 వాల్యూస్ కనుక్కున్నాం. ఇప్పుడు 1 by 1 చూద్దాం, ఈదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్ అని. ఓకే, సారీ, ఈదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్. 3q ప్లస్ 2, ఈ 3q ప్లస్ 2 అనేది ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3, ఎందుకంటే ప్రీవియస్ కేసెస్లో కూడా చూసాం, అండ్ మల్టిపుల్ ఆఫ్ 3కి మనం 2 యాడ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3.
ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు నెక్స్ట్ n+2. ఇప్పుడు 3q + 4 వచ్చింది కదా, దీన్ని మనం 3q + 3+1 లాగా రాసుకోవచ్చు కదా. సేమ్ ఈ రెండిట్లోంచి 3 కామన్ తీద్దాం. 3 × q + 1 + 1 ఒక మల్టిపుల్ ఆఫ్ ఇదంతా ఒక టర్మ్ అనుకోండి. ఇదంతా ఒక టర్మ్ అనుకుంటే 3 × సంథింగ్ + 1 అంటే ఒక మల్టిపుల్ ఆఫ్ 3కి ఈ రెండు చూసుకుంటే 3 కామన్ తీయచ్చు. 3 కామన్ తీస్తే 3 × q + 1 + 1 అయింది. సో ఇది ఏమవుతుంది, ఒక మల్టిపుల్ ఆఫ్ 3కి మనం +1 యాడ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఏంటి, n+4. n+4 ఏమిటి వచ్చింది, 3q + 6. ఇక్కడ 3 కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది, q + 2 వస్తుంది కదా. సో ఇదంతా ఒక టర్మ్ అనుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 3. 3 × సంథింగ్ అన్నట్టు. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. సో r = 2 ఉన్నప్పుడు ఈ 3 కేసెస్లో n+2, n+4 ఈ 3 కేసెస్లో ఓన్లీ ఇదొక్కటే డివిజిబుల్ అవుతుంది. వాళ్ళు క్వశ్చన్లో అన్నట్టు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ, చాలా స్పెసిఫై చేశారు చూడండి, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అవుట్ ఆఫ్ n+2 ఆర్ n+4 అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏమైంది, కేస్ 1లో ఈ మూడిట్లో ఒకటే డివిజిబుల్ అయింది, డన్, ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కేస్ 2 r = 1 ఉన్నప్పుడు ఈ మూడిట్లో ఓన్లీ ఒకటే డివిజిబుల్ అయింది 3తో, ఇది కూడా సాటిస్ఫైడ్. నెక్స్ట్ కేస్ 3 కూడా ఈ మూడిట్లో ఓన్లీ ఒకటే డివిజిబుల్ అయింది, n+4 ఒకటే డివిజిబుల్ అయింది 3తో. సో మనకి 3 కేసెస్ క్వశ్చన్లో ఉన్నట్టు సాటిస్ఫై అయినాయి అంతే. సో దేర్ఫోర్ one and only one out of n, n+2 or n+4 is divisible by 3. Hence proved. Till now exercise 1.1 is completed. If you still have any doubts, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ బిలో ఇన్ ద కమెంట్ బాక్స్. ఇంకా మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ డూ దెమ్. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ మ్యాథ్ బై అను. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.